మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. అసెంబ్లీ ఎన్నికల నాటి ఒక్క లోక్సభ ఎలక్షన్స్ లో మినహా సత్తా చాటలేకపోయిన బీజేపీలో కోవట్ల రాజకీయం కాకరేపుతోందట. పార్టీలో ఉండి ప్రత్యర్థులకు పనిచేసే నేతలే ఎక్కువయ్యారని కమలం పార్టీ పెద్దలు తెగ టెన్షన్ పడిపోతున్నారట. పురపోరులో ఎదురైన ఎదురు దెబ్బకు అసలు కారణం కోవాట్లే అని బీజేపీ రాష్ట్ర నాయకత్వం గట్టిగా నమ్ముతోందట. ఆ క్రమంలోనే పార్టీని పట్టి పీడిస్తున్న కోవాట్లు వెంటనే వెళ్లిపోవాలంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన హెచ్చరికలు పార్టీలో హాట్ టాపిక్ గా తయారయ్యాయి. ఇంతకు కాషాయ పార్టీలో కోవాట్లు ఎవరు? కొత్త నేతలా, పాత నేతలా? తెలంగాణ రాజకీయాల్లో కోవర్ట్ అనే పదం కొత్తది కాదు. ఒకప్పుడు ఈ ఆరోపణలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుండేవి. అప్పట్లో కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హనుమంతరావు తరచూ కోవర్టుల అంశాన్ని లేవనెత్తేవారు. ప్రస్తుతం అదే కోవర్టు రాజకీయం తెలంగాణ బీజేపీకి అంటుకుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. గతంలోనే మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీజేపీలో తమ కోవర్టులు ఉన్నారని ఆరోపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ నేతల నుంచే కోవర్టుల ఆరోపణలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీలో కోవట్లు ఉన్నారంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. తెలంగాణలో పార్టీని పట్టి పీడిస్తున్న కోవట్లు వెంటనే వెళ్లిపోవాలని ధర్మపురి అరవింద్ చేసిన హెచ్చరికలు ముందు నుంచి బీజేపీలో ఉన్న పాత నేతల్లో అలజడులు సృష్టిస్తున్నాయంట. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీలో కొంతమంది కోవట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు పనిచేశారని, గెలవాల్సిన మున్సిపాలిటీలో పార్టీ ఓడిపోవడానికి వారే కారణమయ్యారని ధర్మపురి అరవింద్ బహిరంగంగా సొంత పార్టీ నేతలపై కోవర్టు ముద్ర వేయడం ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో కొత్త పాత నేతల మధ్య మరోసారి అంతర్గత కుమ్ములాటలకు దారితీసిందని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ధర్మపురి అరవింద్ పార్టీలో ముందు నుంచి ఉన్న సంప్రదాయ నేతలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్ వార్నింగ్లు ఇచ్చి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో చాలా చోట్ల బీజేపీ గెలవకపోవడానికి పాత నేతల వైఖరే కారణమని ఆయా ప్రాంతాల్లోని పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. అందులో భాగంగానే ధర్మపురి అరవింద్ సైతం అంత ఘాటుగా రియాక్ట్ అయ్యారంటున్నారు. మెట్పల్లి మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాల ఒప్పందాలు బీజేపీలో అంతర్గత కుమ్ములాటల్ని బహిర్గతం చేసిందన్న చర్చ జరుగుతోంది. మెట్పల్లి మున్సిపాలిటీలో జరిగిన పరిణామాలే ఇప్పుడు ఈ వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. 26 వార్డుల్లో బీజేపీ 10 గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 6 వార్డులు, బీఆర్ఎస్ 6 వార్డులు, స్వతంత్రులు 4 వార్డులు గెలిచారు. అయితే చైర్మన్ ఎన్నికలో సరైన వ్యూహం లేకపోవడం, విప్ జారీ చేయడంలో ఆలస్యం, క్యాంపు రాజకీయాల ఒప్పందాలు వంటి కారణాలతో బీజేపీకి గట్టి దెబ్బ తగిలిందనే విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ పీఠం బీజేపీకి దక్కకుండా పోయింది. అక్కడ బీజేపీ కౌన్సిలర్ మీనా సుఖేందర్ గౌడ్ కాంగ్రెస్ కు ఓటు వేసినట్లు ఆరోపణలు రావడంతో ఉద్రిక్తత చెలరేగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ఇంటిపై ఆగ్రహంతో కౌన్సిలర్లు దాడి చేయడం పెద్ద దుమారమే రేపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సుఖేందర్ గౌడ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ క్రమంలో 9 మంది కౌన్సిలర్లు నేరుగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి రామచంద్రరావు ముందు తమ గోడును వినిపించడం మరో ట్విస్ట్ గా మారింది. పుస్తే మెట్టలు అమ్మి సొంత డబ్బులు ఖర్చు చేసి గెలిస్తే నాయకత్వం పట్టించుకోవడం లేదని, ఎన్నికల ఇన్ఛార్జీలే కాంగ్రెస్ కు అమ్ముడు పోయారంటూ గెలిచిన బీజేపీ కౌన్సిలర్లు రామచంద్రరావు ముందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. అయితే ఇది కేవలం కోవర్టు సమస్యనా లేక నాయకత్వ సమన్వయ లోపమా అన్న సందేహాలు సైతం ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మెట్పల్లినే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి కోవర్టుల రాజకీయాలు, క్యాంపు ఒప్పందాల వల్లే చేజేతుల మున్సిపాలిటీలు బీజేపీకి దూరమయ్యాయట. మొత్తానికి ధర్మపురి అరవింద్ కోవర్టు ఆరోపణలతో పార్టీలో మరోసారి కొత్త పాత నేతల పంచాయతీ సెగలు రాజుకుంటున్నాయట. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను చేజేతులా పోగొట్టుకున్నామన్న ఆవేశంతో, అసహనంతో ధర్మపురి అరవింద్ ఆ వ్యాఖ్యలు చేశారా లేక మెట్పల్లిలో మీనా సుఖేందర్ గౌడ్ లాంటి కోవర్టు వల్లే మున్సిపల్ ఎన్నికల్లో డ్యామేజ్ జరిగిందా అన్న చర్చ సైతం నడుస్తోంది. సుఖేందర్ లాంటి పార్టీని డ్యామేజ్ చేసే కోవర్టులు పార్టీలో ఇంకెంతమంది ఉన్నారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు బీజేపీ ఎమ్మెల్యేలు అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల వైపుకు మొగ్గు చూపడం కూడా కాషాయ శ్రేణులకు మింగుడు పడ్డం లేదట.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీఆర్ఎస్ మద్దతు కోరడం, సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కాంగ్రెస్ మద్దతు కోరడం, ఆరుమూరు ముదోల్ సెగ్మెంట్లలో పైడి రాకేష్ రెడ్డి, రామారావు పాటిల్లు ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం, కామారెడ్డి నిర్మల్లో మెజారిటీ స్థానాలు గెలిచినప్పటికీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఏలటి మహేశ్వర్ రెడ్డిలకు సరైన వ్యూహ రచన లేకపోవడంపై బీజేపీలో చర్చకు కారణమవుతోంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా ఆమన్గల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన బీజేపీ ఒక్క సీటు గెలిచిన కాంగ్రెస్ తో జతకట్టి చైర్మన్ సీటు కాంగ్రెస్ కు కేటాయించడంపై అక్కడి ఇన్ఛార్జి తల్లోజీ ఆచార్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ బలంగా లేని అమరచింత లాంటి మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యం సాధించినప్పటికీ అక్కడ కూడా క్యాంపు రాజకీయాల ఒప్పందాలతోనే నేతలు సైలెంట్ మోడ్లోకి వెళ్లారన్న టాక్ నడుస్తోంది. ఇక ఎంపీలు ఒక్కొక్కరు ఒక్కోలాగా వ్యవహరించిన తీరు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. స్వయంగా ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు వెళ్లి బీఆర్ఎస్ కు ఓటు వేయడం కలకలం రేపుతోందట. మొత్తం మీద కమలం పార్టీలో కోవట్టు రాజకీయంపై ఎంపీ అరవింద్ బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర నాయకత్వం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. మరి పార్టీలో కోవట్టులు ఎవరో ఇప్పటికైనా గుర్తించి చర్యలు తీసుకుంటారా, లేక ఈ వివాదం కూడా కాలక్రమేణా చల్లారిపోతుందా? తెలంగాణ బీజేపీలో జరుగుతున్న ఈ కోవట్టు రచ్చ రాజకీయంగా మరెన్ని మలుపులు తిరుగుతోంది అన్నది చర్చలో నలుగుతోంది.